Hello everyone, welcome back to my channel. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే నేను మీ అందరికీ కూడా ఈ వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు, మీకు అర్థమై ఉంటుంది. అసలు డిప్లొమా ఎగ్జామినేషన్స్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు? అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే డిప్లొమా ఎగ్జామినేషన్స్ని క్లియర్ చేయాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలానే పాస్ అవ్వాలి అంటే మంచి మార్కులు రాకపోయినా అట్లీస్ట్ పాస్ అవ్వాలి కదా. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే అందరికీ ఉపయోగపడేటట్టుగా పేపర్ ప్రజెంటేషన్ టిప్స్. ఓకే, యాజ్ అ డిప్లొమా స్టూడెంట్ కంప్లీట్ అయిపోయింది నాది కూడా. సో డిప్లొమాలో ఎలా పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, అండ్ రీసెంట్గా నేను మొన్నటి నుండి చెప్తూనే ఉన్నాను, ఫోటో కాపీస్ చాలామంది నాకు పంపడం జరిగింది. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఫోటో కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మనకు తక్కువ మార్కులు వచ్చాయనుకున్నా, ఫెయిల్ అయ్యామనుకున్నా, ఆ ఫోటో కాపీ మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ పేపర్ యొక్క ఫోటో కాపీని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ ఫోటో కాపీస్ నాకు పంపి, అన్న మేము బాగానే రాసాం కదా, ఏంటి ఒకసారి చూడండి అని చెప్పి చాలామంది నాకు ఫోటో కాపీస్ పంపడం జరిగింది. అది థియరిటికల్ సబ్జెక్ట్స్ కానీ మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ కానీ చాలామంది నాకైతే పంపారు. వాటి యొక్క కాపీస్ అయితే నేను చూడడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. అండ్ ఫస్ట్ పాయింట్ నేను కవర్ చేయాలనుకుంటుంది డిప్లొమా స్ట్రాటజీస్. డిప్లొమా స్ట్రాటజీస్లో భాగంగా చాలామంది ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు కదా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తక్కువ స్పాన్ ఉంటుంది డ్యూరేషన్. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నేను ఫస్ట్ కారణం చెప్పాలి అనుకుంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ గైడెన్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను పెడుతున్నాను. ఓకే, అండ్ అన్ని బ్రాంచెస్కి పెడతాను, అండ్ కొన్ని బ్రాంచెస్కి పెట్టలేకపోవచ్చు కూడా. అలా అని చెప్పి మీరు వదలకూడదు. మీరు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ డిప్లొమా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ నుంచి, ఓకే, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే మీ బ్రాంచెస్ రిలేటెడ్గా ఉన్నాయో అట్లీస్ట్ 3 పేపర్స్, మినిమం 3 పేపర్స్ అయినా మీరు చూసి వాటిలో రిపీటెడ్గా ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అని చూసుకొని ఒక దగ్గర రాసుకొని వాటి ఆన్సర్స్ అన్నీ కూడా బిఫోర్ ఎగ్జామినేషన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా 100కి 100% పేపర్ కరెక్షన్ మీద చాలామంది తోసేస్తారు. అది పక్కన పెట్టండి, అది నేను పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్లో అని భాగంగా నేను చెప్తాను. బట్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ డిప్లొమా స్టూడెంట్స్ అయితే చేస్తుంది. మినిమం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే బిఫోర్ ఎగ్జామినేషన్ డే కూడా ప్రిపేర్ అవ్వడం లేదు. చాలామంది ఈవెన్ ప్రిపేర్ అవుతున్నా కూడా అది ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడం లేదు. మీకు ప్రిపరేషన్ డే హాలిడేస్ ఇస్తారు, సప్లిమెంటరీ పక్కన పెడితే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. అండ్ అలానే ఎవ్రీ ఎగ్జామ్కి డే బై డే గ్యాప్ ఉంటుంది. ఓకే, అలా లేదు, ఎగ్జామ్కి డే బై డే గ్యాప్ లేదు అనుకుంటే బిఫోర్ 1 మంత్ నుంచి లేదా బిఫోర్ 15 డేస్ నుండి అట్లీస్ట్ ఎగ్జామ్ 1-2 డేస్ ముందు అయినా కూడా ప్రిపేర్ అవ్వడం లేదు. ఇది 100%. చాలామంది అనట్లేదు, ఎంతవరకు మీరే చూసుకోండి. మీరు క్వశ్చన్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నామా లేదా, ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళే రాస్తున్నాం కదా అని క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా, ఆ ప్రిపరేషన్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏ క్వశ్చన్స్కి ఇది మళ్ళీ చెప్తున్నాను, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మినిమం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అందులో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ఎస్ఏ క్వశ్చన్స్కి మినిమం టైం అనేది ఉంటుంది. ఆ మినిమం టైం 8 hours అయినా స్పెండ్ చేయాలి. మినిమం అని చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మినిమం టైం అది. మినిమం టైం 8 hours స్పెండ్ చేయాలి మ్యాక్సిమం మీకు వచ్చే వరకు. అది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దీనికి మినిమం టైం, ఓకే, మినిమం టైం 3 hours అయినా స్పెండ్ చేయాలి మినిమం. ఓకే, సో మ్యాక్సిమం అప్ టు 15 hours అయినా మీరు ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. ఏంటి ఒకేసారా కాదు, 1 day ముందో 2 days ముందో లేదా ముందు రోజే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 2 days ముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఫస్ట్ డే ఒక 5 hours, సెకండ్ డే ఒక 5 hours అలా ప్రిపేర్ అయినా కూడా అయిపోతుంది. ఓకే, నేను చెప్తుంది మినిమం ప్రిపేర్ అవ్వాల్సిన టైమ్స్. ఓకే, ఖచ్చితంగా 8 గంటలైనా, ఒకవేళ మీరు 8 గంటలు సహకరించలేకపోతుంది, ఒక 6 గంటలైనా, షార్ట్స్లో 2 గంటలైనా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్లియర్ చేసుకుంటారు. ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. గైడెన్స్ అంటారా, ఇలా యూట్యూబ్లో నేను చెప్తున్నాను, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా చదివిన వాళ్ళ దగ్గర కానీ ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ దగ్గర కానీ గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా సబ్జెక్ట్స్ డౌట్స్ ఉన్నా అలాంటివన్నీ కూడా తీసుకోండి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ కాంటెంట్ ఉంది, వెబ్సైట్స్ ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళి అడిగితే మీకు ఏ క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే యువర్ ప్రిపరేషన్ అనేది తక్కువ అవడం వల్ల. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసినప్పటికీ పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్. ఓకే, పేపర్ ప్రెజెంటేషన్ చెప్పాను కదా, ఎవరు ఫోటో కాపీస్ పంపుతున్నారు అని చెప్పి. అందులో నేను చూసింది ఏంటి అంటే ఫస్ట్ మేజర్ మిస్టేక్ మీరు అందరూ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను రాస్తాను, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, సింపుల్గా నేను చెప్పడానికి define
ఆటమ్, ఏదో కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది. ఓకే, సో డిఫైన్ ఆటమ్ అని చెప్పి ఏదో క్వశ్చన్ ఉంది. అయితే అది షార్ట్ అయినా ఎస్సే అయినా మీరు చేస్తున్న మేజర్ స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్గా పాయింట్కి రారు. ఓకే, ఏదైతే మెయిన్ పాయింట్ ఉంటుందో, ఇప్పుడు ఆటమ్ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ 1-2 పాయింట్స్ రాసి, ఇంకా ఆటమ్ కోసం మీకు ఏదైనా తెలిస్తే అది 3rd, 4th, 5th పాయింట్స్లో ఇంక్లూడ్ చేయాలి. బట్ చాలామంది చేస్తుంది ఏంటంటే డైరెక్ట్ పాయింట్ రాయడం లేదు, ఏదేదో రాసి దాన్ని తిప్పి రాసి ఫస్ట్ 2 పాయింట్స్లో రాసి ఆ మెయిన్ పాయింట్స్ని చివరిలో రాస్తున్నారు. అది ఖచ్చితంగా ఇన్విజిలేటర్ అంతవరకు చూస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అందుకే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ 0 వేస్తున్నారు డైరెక్ట్గా 3 మార్క్స్ క్వశ్చన్స్కి. మీరు ఆన్సర్ రాస్తున్నప్పటికీ కూడా అటెంప్ట్కి కూడా మార్కులు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ తప్పు రాస్తున్నారు. అండ్ ఐ మీన్ లాస్ట్లో రాస్తే ఎంతో కొంత వేస్తారు, కాదనట్లేదు, కానీ స్టార్టింగ్ పాయింట్స్ కరెక్ట్గా ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేస్తున్న పని ఎస్సేస్లో కూడా ఏం చేస్తున్నారంటే మెయిన్ మ్యాటర్ ఇంక్లూడ్ చేయాలి, ఒక డయాగ్రాము అండ్ మెయిన్ మ్యాటర్ ఇంక్లూడ్ చేయాలి, అది ఇంక్లూడ్ చేయట్లేదు, ఏదో రాస్తున్నారు. ఓకే, సో అందుకే పోతుంది. మీకు వచ్చిన ఆ 1-2 పాయింట్స్ అయినా ఏవైతే ముందు మెయిన్ పాయింట్స్ చదువుకుంటారు కదా, ఆ మెయిన్ పాయింట్స్ స్టార్టింగ్లో ఇన్వాల్వ్ చేసి మీకు రాని కొంత భాగాన్ని మధ్యలోనో చివరిలోనో ఎక్కడో దగ్గర రాయండి. ఓకే, మెయిన్ పాయింట్స్ని ఎక్కడో రాస్తుంటే అంతవరకు ప్రతి ఒక్కరు చదువుతారని మాత్రం అనుకోవద్దు. చదివినా చదవకపోయినా మీకు ఇంప్రెషన్ పోతుంది, స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ పోతున్నాయి కాబట్టి. ఓకే, ఇది సెకండ్ పాయింట్ ఏంటి అంటే చాలామంది టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటాయి. ఓకే, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఫాల్కనో, రేడియంటో, డిప్లొమా ఏవో ఒకటి ఉంటాయి. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక థియరిటికల్ సబ్జెక్ట్లోని మనకి బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ బ్లాక్ డయాగ్రామ్స్ గూగుల్లోని మీకు ఏదైతే చిన్నగా అనిపిస్తుందో, లేదంటే ఓకే ఇక్కడ పేరు ఏదో కొట్టామా, ఆ గూగుల్లో ఏదో డయాగ్రామ్ ఇచ్చిందా సంథింగ్, లేకపోతే ఇంకేదైనా ఇచ్చిందా, ఏదైనా వెబ్సైట్ని తీసుకొచ్చి పెట్టేసామా అని ఉంటుంది, అలా రాసేస్తున్నారు. నేను పేపర్స్ చూసినప్పుడు ఒక సబ్జెక్ట్ అది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ది కంప్యూటర్ నెట్వర్కింగ్ అని ఉంటుంది. అది ఏం చేశారంటే అంతా ఎక్కడెక్కడి నుంచో బ్లాక్ డయాగ్రామ్స్ చేశారు. ఓకే, బ్లాక్ డయాగ్రామ్లో థీమ్ కరెక్టే, కానీ ఏదైతే వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు షీట్ ఉంటుందో అందులోది ఇందులోది అట్లీస్ట్ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మీకు మళ్ళీ మార్క్స్ తీసేస్తారు. ఓకే, లేదనుకున్నట్టయినా ఆ బ్లాక్ డయాగ్రామ్స్ అయినప్పటికీ కూడా ఆ కరెక్ట్ కాంటెంట్ ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ బ్లాక్స్ పడాలి. అంతే తప్ప మీరు ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి ప్రిపేర్ అవుతున్నారు, కానీ వేరేది ఏదో అటెంప్ట్ చేస్తున్నారు. దానివల్ల బ్లాక్ డయాగ్రామ్ పోతుంది. బ్లాక్ డయాగ్రామే తప్పేస్తుంటే కింద ఆన్సర్ ఎవరు చూస్తారు, అది పోతుంది. ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఫస్ట్ పాయింట్ మరీ గుర్తుపెట్టుకోండి, అవసరమైంది రాయండి. షార్ట్స్ అంటే మినిమం 3 to 5 పాయింట్స్, అందులో కూడా ఫస్ట్ సెకండ్ పాయింట్స్ ఖచ్చితంగా గన్ షాట్ పాయింట్స్ అయి ఉండాలి, బుల్లెట్ పాయింట్స్ అయి ఉండాలి. అవసరమైంది రాయాలి, అనవసరమైంది రాయకూడదు. ఎస్ఎస్ విషయానికి కూడా వస్తే అంతే. ఓకే, ఇది పేపర్ ప్రెజెంటేషన్ చేసే విధానాలు. ఓకే, ఇవే తప్పులు చేస్తున్నారు. పేపర్ ప్రెజెంటేషన్ అంటే బార్డర్ గీయండి, లైన్ డ్రా చేయండి, అదంతా మీ అందరికీ తెలుసు. ఓకే, నీట్గా డ్రా చేయండి. ఓకే, అండ్ ప్రాబ్లమేటిక్ విషయానికి వస్తే ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ ఉంది లేదా మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో ఏం చేస్తున్నారంటే చాలామంది ఫార్ములా వేస్తున్నారు. ఓకే, ఇది ఫార్ములా రైటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏదో కొంత స్టెప్స్ చేస్తున్నారు. ఆ స్టెప్స్ చిన్న ప్రెషర్ రానున్న కరెక్షన్స్లో దిగిపోయి మీకు 3 మార్క్స్ షార్ట్ క్వశ్చన్కి ఓన్లీ 1/2 మార్కు లేదా డైరెక్ట్ 0 ఇవే పడుతున్నాయి. ఓకే, మీకు ఏంటి అంటే 3 మార్క్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అయినా ఫార్ములా గివెన్ దట్ రాసి ఫార్ములా రాస్తే ఒక 1/2 మార్కు 1 మార్కు పడుతుంది, అంతేగాని ఫుల్ మార్క్స్ పడవు. మళ్ళీ దానికి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, ఫోటో కాపీస్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఓకే ఫార్ములా రాశాను, ఏదో కొంత ప్రాసెస్ చేశాను కాబట్టి రైట్ అనుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ గివింగ్. ఓకే, ఫార్ములాకి మాత్రమే మార్క్ ఇస్తున్నారు తప్ప ప్రాసెస్ అంతా రాంగ్కి 1 మార్క్ కూడా వేయట్లేదు, 0 వేస్తున్నారు. డైరెక్ట్గా ఫోటో కాపీస్లో చూశాను నేను. కాబట్టి అర్థమైంది కాబట్టి ఎలా రాయాలనేది. ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అయితే ఫార్ములా రాయాలి, ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఆన్సర్ తప్పు అయి ఉండొచ్చు, క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తుంది, ఆన్సర్కి 1-2 మార్కులు తీస్తారు ఎస్ఐకి, కానీ ప్రాసెస్ అయితే రైట్ ఉండాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రాబ్లమేటిక్లో చేసేది. ఫార్ములా, ప్రాసెస్, ఆన్సర్. ఈవెన్ ఆన్సర్ రాంగ్ అయినా ఫార్ములా, ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే 3 మార్క్స్కి 2 మార్క్స్, 8 or 10 మార్క్స్కి రిలేటెడ్ 6 to 7 మార్క్స్ అయినా పడడం జరుగుతుంది. ఓకే, ఇది పేపర్ విధానం. ఓకే, అండ్ ఎవరైనా యూజ్ చేసేటప్పుడు ఇంకొకటి మరీ చెప్తున్నాను, నీట్ హ్యాండ్ రైటింగ్తో బ్లాక్ పెన్ హెడ్డింగ్స్కి, బ్లూ పెన్ మ్యాటర్కి రాయండి. అండ్ 3 hours ఎగ్జామే ఉంటుంది కాబట్టి నీట్గా బ్లాక్ పెన్తో అచ్చులు దిద్దేటట్టు ఏం అవసరం లేదు. బ్లాక్ పెన్తో పెట్టేసి వెంటనే పడేసి మళ్ళీ బ్లూ పెన్ తీసి రాసేయడమే. కొంతమంది పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్పి పేపర్
కాంటెంట్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ బ్లాక్ పెన్ బ్లూ పెన్ యూజ్ చేస్తూ 3 hours ఎగ్జామినేషన్లో టైం సరిపోక మార్క్స్ లూజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఏదేదో అనుకోవడం. ఓకే, ఇవన్నీ చేయొద్దు. ఓకే, ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ప్రిపరేషన్లో మాత్రం ఇది ఇన్వాల్వ్ చేసుకోండి. ఇది ఇన్వాల్వ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఓకే, దీస్ ఆర్ ద టిప్స్ విచ్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ యూ టు ఎవ్రీ వన్. ఓకే, ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.